నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీ మహానాడులో ఏం జరుగుతోంది? మహానాడు వేదికగా టీడీపీ తెలంగాణపై ఫోకస్ పెట్టిందా అంటే అవునన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు తెలంగాణ నేతల చేత కావాలని మాట్లాడించారా? తెలంగాణ నేతలను టార్గెట్ చేశారా? లోకేష్ కంటే సీఎం రేవంత్ రెడ్డి దిగదుడుపా? టీడీపీ మహానాడులో తెలంగాణ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారా? ఇక తెలంగాణలో విద్యాశాఖకు ఫుల్ టైం మంత్రి లేరంటూ కామెంట్ చేశారు టీడీపీ నాయకురాలు తిరునగరి జ్యోత్స్న. కావాలని రేవంత్ ను పాయింట్ అవుట్ చేశారన్న టాక్ నడుస్తోంది. ఇక సంస్కరణలు తెచ్చేందుకే తాను స్వయంగా విద్యాశాఖను చూస్తున్నారని రేవంత్ చెప్పారంటూ సెటరికల్ గా మాట్లాడడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక జ్యోత్స్న కామెంట్స్ కు కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలుగా ఇందాక పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా, బక్క నరసింహల్ గారు చెప్పినట్టుగా 22 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా సరే పసుపు జెండాని గుండె నిండా పెట్టుకొని ప్రజల కోసం అనుక్షణం కష్టించి పోరాడి కలబడి నిలబడి పనిచేసేటువంటి వాడే తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారంటే ఆయన పేరు వింటేనే మా రోమాలు నిక్కబడుస్తాయి. ఆయన పక్కన నిలబడి ఒక ఫోటో దిగాము అని అంటే డన్, దిస్ ఇస్ వాట్ వి హావ్ సక్సీడెడ్ ఇన్ అవర్ లైఫ్ అని అనిపిస్తుంది. అలాంటి నాయకుడి దిశానిర్దేశం తెలంగాణకు కావాలి. నారా లోకేష్ గారు లాంటి ఒక డైనమిక్ థాట్ ప్రాసెస్ తెలంగాణకు కావాలి. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు కావాలి. తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఇవాళ రోజున తెలంగాణకు కావాలి. సార్, తెలంగాణ నీడ్స్ టీడీపీ బ్యాక్ అగైన్. యు ఆర్ ది కమ్బ్యాక్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, సార్. And Telangana today needs the comeback of Telugudesam party in a very large, strong and very, very strong ways. That is the need of the hour, sir. రైట్, ఇక అసలు ఏపీ మహానాడులో ఏం జరుగుతుంది? ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అనలైజ్ చేయడానికి మా కొలీగ్ శివాని న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ప్రవీణి. అసలు ఏపీ మహానాడు ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుంది? మహానాడు ఈవెంట్ వేదికగా ఇప్పుడు జ్యోత్స్న చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అసలు నారా లోకేష్ ని రేవంత్ రెడ్డితో కంపేర్ చేయడం ఎంతవరకు లాజిక్ గా అనిపిస్తుందన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో అసలు ఏంటి అంటే మహానాడు వేదికగా, ఆ ఈవెంట్ వేదికగా ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ చేసినట్టుగా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. తెలంగాణలో విద్యా వ్యవస్థ, విద్యాశాఖ అసలు సరిగ్గా పని చేయట్లేదు అన్నట్టుగా కమెంట్స్ పాస్ చేయడం, అండ్ అట్ ది సేమ్ టైం టీడీపీ షుడ్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ తెలంగాణ అన్నట్టుగా కమెంట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నారా లోకేష్ ని రేవంత్ రెడ్డితో కంపేర్ చేయడం ఏంటన్న కోణంలో అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు కొందరు గెస్ట్ కూడా జాయిన్ అవుతారు. బట్ బిఫోర్ దట్ క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాము. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణని ఎందుకు టార్గెట్ చేశారు? నెక్స్ట్ టీడీపీ నిజంగానే తెలంగాణలో ఒక హ్యూజ్ కంబ్యాక్ ఇస్తుందా అన్న కోణంలో కూడా అందరూ ఆలోచిస్తున్నారు. చూద్దాం, డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ క్వశ్చన్ అవర్ లో లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. సీమ జిల్లాలో అరెస్టుల పర్వం స్టార్ట్. హైలో వైసీపీ లీడర్ల హాట్ బీట్. తెలంగాణపై కమలం ఫోకస్. సైడ్ అవుతున్న హిందుత్వ ఎజెండా. ట్రాక్ లోకి నయా స్ట్రాటజీ. అక్రమ దందాలకు అడ్డాలుగా మారిన ఆసుపత్రులు. మెడికల్ మాఫియాకు నేతల అండ. ఐ న్యూస్ చొరవతో కదిలిన అధికార యంత్రాంగం. ఫ్రస్ట్రేషన్ లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆధిపత్య ధోరణితో తిక్కోలు ఆగమాగం. లోగుట్టు ఈ రోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు ఐఆర్జేసీ కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మంజరే ఘోజస్తై మృతి చెందారు.
అంటే 24 గంటల్లో 30 మిసైళ్లు, 1200 బాంబులు. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన ఆర్మీ దాడి. భీకరంగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో భారత్కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వెల్కమ్ బ్యాక్. అసలు మహానాడు ఈవెంట్ లో కొన్ని కమెంట్స్ పాస్ చేయడం జరిగింది జోష్నా. ఆ కమెంట్స్ కి సంబంధించి ఇప్పుడు ఏపీ కానివచ్చు లేకపోతే తెలంగాణ కానివచ్చు, రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారిందని చెప్పొచ్చు. ఈ కమెంట్స్ చూస్తుంటే క్లియర్ కట్ గా నారా లోకేష్ ని రేవంత్ రెడ్డితో కంపేర్ చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం అసలు తెలంగాణలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమైపోయారు, సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి కూడా ఆ వ్యవస్థని సరిగ్గా చూసుకోవట్లేదన్న వాదన కూడా తెర మీదకి వచ్చింది ఈ సందర్భంగా. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అండ్ అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. ముందుగా పల్లె రామచంద్ర గౌడ్ గారు, మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు అంటారు మహానాడు వేదిక మీదుగా జోష్నా చేసిన కమెంట్స్ ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఓకే, మహానాడు ఈవెంట్ చేయడం అంత బాగుంది, ఆ ఈవెంట్ కి సంబంధించి మాట్లాడడం కూడా అంత బాగుంది. బట్ వేరాజ్ ఈ ఈవెంట్, ఈ వేదిక ద్వారా, ఈ వేదిక నుంచి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని నారా లోకేష్ తో కంపేర్ చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇది రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. టీడీపీ వాళ్లకు సంబంధించి నారా లోకేష్ గురించి మాట్లాడాల్సిన జోష్నా గారు మాట్లాడాల్సిన అవసరం లేకుండా మాట్లాడిండ్రు. వాళ్ళ ఉద్దేశం భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో రావాలనే ఆలోచన ఉండొచ్చు, దాని సందర్భంగా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఉండటానికి వాళ్ళకి ఛాయిస్ ఉంది. గతంలో 22 సంవత్సరాల ముందు నుంచి రాజకీయంగా మేము అధికారంలో లేకున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము స్టాండర్డ్ గా ఉన్నామని అనుకున్నారు. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తే 2014 తర్వాత ఫస్ట్ అంతకు ముందు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని వాళ్ళు సాధించింది కూడా తక్కువనే వచ్చింది. 5-6 సీట్లకు పరిమితమైన సీట్లపై ఉండే. ఫస్ట్ 5, తర్వాత 15. 2004 తర్వాత వాళ్ళు అధికారంలోకి రాలేకపోయినా కానీ ఫస్ట్ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత టీడీపీ మన కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకొని శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు అని అనుకున్నారు. ఓకే, ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళ రాష్ట్రం గురించి వాళ్ళు మాట్లాడుకోవాలంటే వాళ్ళకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రావాలనే ఆలోచనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు మెజార్టీ ఉన్నది, కానీ భవిష్యత్తులో వాళ్ళు పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీతో పొత్తు ఉండి వాళ్ళు అధికారంలో రాగలిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఇంతకు ముందు కూడా మా టోటల్ అన్ని నష్టపోవడానికి ఈ తెలంగాణ దిష్టి తగిలిందనే మాట మాట్లాడిండ్రు. అది కూడా పద్ధతి కాదు. ఎవరైనా కానీ మన తెలంగాణ ప్రాంతం మీదతోనే వాళ్ళ జీవితాలు అనుకోండి, లైఫ్ కూడా బాగానే ఉండే, వాళ్ళ పార్టీ కూడా బలంగానే ఉండే. అప్పుడు 2004 వరకు బాగానే ఉండే. తర్వాత వాళ్ళ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా వాళ్ళు రావాలన్న వాళ్ళకి నాయకత్వం కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా అన్ని పార్టీలకు, ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో 2017 వరకు ఉన్న వ్యక్తి. ఆ రకంగా చాలా మంది నాయకులు కూడా, ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే రకంగా కేసీఆర్ కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన అతనే. టీడీపీ పార్టీలో అతనికి మంత్రి పదవి ఉన్నప్పుడు 2001 తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించి ఏర్పరచుకొని తెలంగాణ ఉద్యమంలో ఆయన వచ్చి తెలంగాణ రాష్ట్రం ఆయన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇక్కడ కూడా రావాలని ఆలోచన ఉన్నట్టు. ఆలోచనలకు ప్రకారం వాళ్ళు మాట్లాడాల్సింది లేదు. ఓకే, వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంటే రామచంద్ర గారు, వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉండొచ్చు, ఓకే, తప్పులేదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆ ఇంటెన్షన్ త్రూ వచ్చిన ఈ కమెంట్స్ ఏదైతే ఉందో, నిజంగానే తెలంగాణలో విద్యాశాఖ సరిగ్గా పనిచేయట్లేదన్న క్వశ్చన్ రేజ్ అవుతుందండి. నిజమా అబద్ధమా ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగున్నది, ఇంకా ముందు ఇంకా బాగుండాలంటే
యాక్చువల్ ఏంటంటే విద్యా వ్యవస్థలో మనం 15-20% బడ్జెట్ లో కేటాయించాలి, కానీ ఇప్పుడు 6-7-8% వరకే కేటాయిస్తున్నారు. భవిష్యత్తులో పెంచుతుంటారు. ఇంకోటి ప్రతి నియోజకవర్గంలో ఒక మల్టీ నేషన్ అంటే ఉమ్మడిగా ఒక 200 కోట్లతో ఒక స్కూల్ అంటే 25 ఎకరాలలో స్థాపించాలని 119 నియోజకవర్గాల్లో సుమారుగా భూమి పూజ చేయడం జరిగింది. అది కూడా కంప్లీట్ చేసుకుంటే భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గంలో విద్యా వ్యవస్థకు ఎక్కువ అంటే బడ్జెట్ లో ఇప్పటికి తక్కువనే కేటాయించడం జరుగుతుంది. భవిష్యత్తులో కేటాయించాలి. అది కూడా వాళ్ళు అంటే ప్రతి ఒక్క రాష్ట్రం కూడా విద్యకు ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ కేటాయిస్తే బాగుంటది. మన తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా కోరుకునేది ఏంటంటే విద్యా వ్యవస్థకు ఎక్కువ కేటాయించాలని కోరుకుంటాము. విద్యా వ్యవస్థలో ఇంతవరకు కూడా ఏమి ఇబ్బంది లేదు. ప్రైవేట్ వ్యవస్థ అయినా బాగానే ఉంది. ప్రభుత్వ వ్యవస్థ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే చిన్న పిల్లల నుంచి KG to PG వరకు కూడా ఉచిత విద్య ఇవ్వాలని ఆలోచన ఉంది. భవిష్యత్తులో అలాంటిది ఏం లేదు. వాళ్ళు మాట్లాడిన సందర్భంగా కూడా ఇంకా స్పెషల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు ముఖ్య భూమిక కేటాయించి ముఖ్యమంత్రి గారు మంత్రిగా ఉన్నారు, అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఇంకా వాళ్ళు మాట్లాడిన ఇప్పుడు విద్యా వ్యవస్థ ముందుకోసానికి సంబంధించిన సో ఇప్పుడు మనం మహానాడు వేదిక మీద నుంచి వచ్చిన కమెంట్స్ ఏదైతే ఉందో మనం దీన్ని తక్కువ అంచనా వేయకూడదు. దీని గురించి మనం మాట్లాడాలి, చర్చించాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ విద్యాశాఖ గురించి గుచ్చినట్లుగా చెప్తుంటే నిజంగానే తెలంగాణ విద్యాశాఖ పనిచేస్తుందా లేదా అనుమానం కొందరికి కలుగుతోంది. సో మీ ఒపీనియన్ లో ఏంటి? తెలంగాణలో ఉన్న విద్యాశాఖ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని అడిగితే ఏం చెప్తారు? అసలు విద్యాశాఖని ఎందుకు టార్గెట్ చేశారు, దాని నుంచి ఎందుకు మొదలు పెట్టారు అని అడిగితే ఏం చెప్తారండి? మీరు అన్నట్టుగా విద్యాశాఖ గురించి మరి ఎందుకు టార్గెట్ చేశారనేది తర్వాత అయినా బయటపడుతుంది. దాని గురించి మాట్లాడచ్చు, తప్పేది లేదు. విద్యాశాఖ ఒక ముఖ్యమైనటువంటిది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రులు లేకపోవడం లోపమే. అయితే గత అనుభవాన్ని చూసినప్పుడు విద్యాశాఖకు మంత్రి ఉన్నా గానీ విద్యాశాఖలో తలెత్తేటువంటి సమస్యలని పరిష్కరించిన పాపాన పోయినటువంటి వ్యక్తి లేదు. అది తెలుగుదేశం పార్టీ హయాంలో కావచ్చు, లేదా గతంలో కాంగ్రెస్ హయాం కావచ్చు, BRS హయాం కావచ్చు. అందుకని ఒక శాఖకి మంత్రి లేనంత ఏదో అంతా అయిపోయింది, ఇక్కడంతా కుంటుపడింది అని అనుకోవటానికి ఏం లేదు. మరి తెలుగుదేశం కార్యకర్త ఎందుకు మాట్లాడారు తెలియదు. ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేరని చెప్పేసి తెలంగాణలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ని పొగడటానికి బహుశా అటువంటి పోలిక తీసుకొచ్చినట్టున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో కూడా సమస్యలు ఉన్నాయి. టీచర్ల సమస్యలు పరిష్కారం కాలేదు, లేకపోతే స్కూళ్ళు ఇంతకంటే పెద్దగా మెరుగుపడినటువంటి ఉదంతాలు అక్కడ కూడా ఏమీ లేవు. అందుకని కేవలం రాజకీయాలు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే మాట్లాడేటువంటి మేడం గారు గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అసలు ఒక శాఖే లేదు, నాయకత్వమే లేదు. ఇక్కడ మళ్ళా మేము కంబ్యాక్ కావాలి, ఇక్కడంతా తిరిగి అధికారానికి రావాలన్నట్టుగా మాట్లాడారు. అసలు ఇక్కడ 2023 నుంచి ఆ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు గాని అధ్యక్షురాలు గాని కార్యవర్గం గాని అసలు ఎవరు ఉన్నారో లేరో ఎవరు కూడా తెలియదు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. అందుకని ఒక అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరే మహానాడు సందర్భంగా మాట్లాడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావాలంటే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకోవచ్చు, వాటి శాఖల గురించి మాట్లాడుకోవచ్చు, అదొక లెక్క. కానీ ఇక్కడ కూడా మాట్లాడచ్చు, విమర్శించకూడదని ఏమి లేదు. గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారినో లేకపోతే ఇంకొకరినో టార్గెట్ చేయబోయే ముందు అసలు వాళ్ళ పార్టీ ఏమిటి? వాళ్ళ పార్టీ జాతీయ కార్యాలయం ఉంది ఇక్కడ హైదరాబాద్ లో. వాళ్ళ జాతీయ అధ్యక్షుడు లేకపోతే వాళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంతా కూడా హైదరాబాద్ లోనే స్థిర నివాసాలు కదా, వాళ్ళే ఉన్నాయి కదా. ఇంకో విషయం మనం గమనించాలి కోటేశ్వరరావు గారు, ఎప్పుడు చూసిన మనం ఇప్పుడు ఆంధ్ర నేతలు కానివచ్చు, ఆ పార్టీ కానివచ్చు, అక్కడ ఉన్న పార్టీస్ కానివచ్చు, ఎంతసేపు తెలంగాణ గురించి మాట్లాడడం విమర్శించడం మనం చూస్తున్నాము. కావాలంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో తెలంగాణని ఆంధ్రతో పోల్చడం, తెలంగాణ జనాల్ని ఆంధ్ర వాళ్ళతో పోల్చడం కూడా మనం చూస్తుంటాం. ఎందుకు కానీ ఇన్ వైస్ వర్సా ఎప్పుడు కూడా తెలంగాణ నేతలు కానివచ్చు ఎప్పుడు కూడా అలాంటి
అలాంటి విమర్శ చేసే సాహసం కానీ సిచ్యువేషన్ కానీ మనం చూడలేదు. ఎందుకు అక్కడ ఉన్న నేతలు ఎప్పుడు తెలంగాణ నేతల మీద విరుచుకుపడడం కానీ తెలంగాణ జనాల మీద కమెంట్స్ చేయడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం? అంటే అక్కడ గాని లేకపోతే ఇక్కడ గాని పరస్పరం తెలంగాణని ఆంధ్రాన్ని విమర్శించుకునే వాళ్ళు లేకపోతే కించపరిచేటువంటి వాళ్ళు రెండు చోట్ల ఉన్నారు. అది తప్పు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు పరస్పరం అనేకమైనటువంటి ఆరోపణలు, కించపరచుకోవడాలు ఇవన్నీ చేశాయి. 12 ఏళ్ల క్రితం విడిపోయినటువంటి రాష్ట్రం ఎవరి సంసారం వాళ్ళది అయిన తర్వాత దాన్ని ఎవరికి వాళ్ళు చక్కగా లోపాలు ఉంటే తప్పేం లేదు. అలా అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుంటా ఉంది. జాతీయ పార్టీ అని చెప్పుకుంటాను కనుక తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు తెలంగాణ పరిస్థితి గురించి మహానాడులో విమర్శలు చేసి ఉండొచ్చు. దాన్ని కూడా మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటిది ఏం లేదు. ముందు ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఇంటిని వాళ్ళు ఏ మేరకు చక్క పెట్టుకున్నారు అనేటువంటి చర్చ కూడా వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు అని చెప్పినప్పుడు అసలు టీడీపీకి తెలంగాణలో కార్యవర్గమే లేదు 3 సంవత్సరాలు చూపించి మాట్లాడొచ్చు. కరెక్టే. అందుకని నేను చెప్తుంది ఏంటంటే ఇటువంటి మాట్లాడినప్పుడు సహజంగానే ఏవైనా వస్తాయి రాజకీయాల్లో. ఒకసారి రోడ్డెక్కిన తర్వాత ఒక పార్టీ, రెండో పార్టీ మౌనంగా ఎందుకు ఉంటది? రెండోది ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహాన్ని బహుశా తెలంగాణలో ఆవిష్కరించడం, దానికి కమ్మ కార్పొరేషన్ చెందినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి బహుశా వాళ్ళ మీద ఏమన్నా ప్రభావం చూపించి అట్లా మాట్లాడించాయో లేకపోతే ఇంకేంటి ఏం మాట్లాడినప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. ఇక్కడ పోటీ చేయాలన్నా లేకపోతే ఇక్కడ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాలన్నా కానీ బీజేపీ అంగీకరించడం లేదు. వాళ్ళతో సర్దుబాటు చేసుకోవడానికి కానీ మాకు ఎవరితో మాకు పోటీ సర్దుబాటు లేదు, మేము ఎవరితో కలవని చెప్పేసి రామచంద్రరావు గారు కూడా ఈ మధ్యన ప్రకటించారు కదా. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు తెలుగుదేశం జనసేన తోటి బీజేపీ కలవబోతుందన్న వార్తలు వచ్చినప్పుడు సో మన్యం కోటేశ్వరరావు గారు మీరు అంటుంటే ఇంకొక విషయం గుర్తొచ్చిందండి. ఇప్పుడు ఎలాగో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నట్టుగా కూడా మనం చాలా వార్తలు విన్నాము. అయితే ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో వీళ్ళిద్దరితో కలిసినప్పుడు కూడా ఈ తెలంగాణ ఇష్యూ అయితే పక్కా వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా బీజేపీ ఏమైనా తెలంగాణలో పాగా వేసే విధంగా ముందు అడుగులు వేస్తున్న విధంగా ఏమైనా కనిపిస్తుందని అంటారా? ఇండైరెక్ట్ గా వేయాల్సిన అవసరం ఉంది బీజేపీకి. ఇక్కడ బలమైనటువంటి యూనిట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. దాని సొంతంగానే 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకుంది, 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి, గణనీయమైనటువంటి ఓట్లు కూడా వచ్చాయి. కానీ ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉంటుంది కదండి. సపోర్ట్ అంటే ఇక్కడ మనం సామాజిక తరగతుల గురించి మనం మాట్లాడుకోవటం కొంత ఇబ్బందిగా ఉంటది నాలాంటి వాడికి. ఒక బలమైనటువంటి సామాజిక తరగతి, అందులో వాళ్ళు పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో బాగా ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ అంటే ఆర్థికంగా బీజేపీకి అవసరమైనటువంటి నిధులు సమకూర్చేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. అటువంటి వాళ్ళని ఆకర్షించడానికి ఎట్లా ఆకర్షించాలి ఏమిటి అనేటువంటిది ఏమన్నా చేశారో మనకైతే తెలీదు. కానీ వాళ్ళు డబ్బు ఇవ్వచ్చు లేకపోతే ఇతరత్ర ఆడుకోవచ్చు తప్ప ఓట్లు వేయించలేరు. వాళ్ళు కూడా ఓట్లు వేయించేసరికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం మన బీఆర్ఎస్ పార్టీనో లేదా కాంగ్రెస్ నో దేన్నో దాన్ని వాళ్ళు ఎంచుకోవటం మనం చూసాం కదా. సో రామచంద్ర గౌడ్ గారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక కంపారిజన్ అనేది జరిగిందండి. రేవంత్ రెడ్డిని నారా లోకేష్ తో కంపేర్ చేయడం మనం చూస్తున్నాము. రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం అయితే నారా లోకేష్ అక్కడ మినిస్టర్. ఓకే, విద్యాశాఖని ఇద్దరు కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఆ కంపారిజన్ అనేది మనం చూసాము. సో ఈ కంపారిజన్ ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? తెలంగాణలో అంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ ఉన్నాయి, ప్రైవేట్ కంటే ప్రభుత్వానికి సంబంధించిన అట్లా స్కూళ్ళలో మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వడానికి వాళ్ళకి సంబంధించిన కూడా బుక్స్, యూనిఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ మధ్యలో కూడా దానికి స్పెషల్ గా ఇంకా కేటాయించాలనే ఆలోచనతో ఉన్నారు. దాంట్లో విద్యార్థి సంబంధించి కూడా బడ్జెట్ లో కూడా ఎక్కువ కేటాయించారు. దానికంటే కూడా
వీళ్ళు వచ్చిన ఈ వాళ్ళ మాటలను బట్టి కూడా ఫ్యూచర్ లో ఖచ్చితంగా విద్యా వ్యవస్థకు ప్రాముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం విద్యా శాఖకు ఎక్కువ కేటాయించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు దాని మీద స్పెషల్ గా కూడా ఈ మధ్యలో కూడా 99 రోజుల కార్యక్రమాన్ని ప్రజాపదంల కార్యక్రమంలో కూడా కేటాయించి విద్యా వ్యవస్థకు సంబంధించి 2-3 రోజులు దాని గురించి గ్రామీణ స్థాయి నుంచి ఈ ప్రతి దాని గురించి చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన సాధక బాధకాలు కూడా తెలియడం జరిగింది. ఇప్పుడు రీఓపెనింగ్ అంటే మనం స్కూల్స్ ఓపెనింగ్ వరకు కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా వాళ్ళకి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో పాత రోజుల కంటే ప్రైవేట్ మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ముఖ్య భూమిక ఉంటుంది. భవిష్యత్తులో కూడా మనకు సంబంధించి కూడా విద్యావేత్తలు కూడా ఇక్కడ భారతదేశంలో కాదు విదేశాలకు కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా డెవలప్ అయ్యి అంటే చదువుకొని ఇక్కడ విద్యా వ్యవస్థ ప్రైవేట్ బాగానే ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా బాగున్నాయి. దానికి ఆధారంగా వేరే విదేశాలలో కూడా మన నిపుణులు అన్ని రకాల శాఖ ఐటీకి సంబంధించిన అనుకోండి ప్రతి దానికి సంబంధించిన వాళ్ళు కూడా వేరే విదేశాల్లో తెలంగాణ రాష్ట్రం ముఖ్య భూమిక వహిస్తుంది. దీంట్లో వాళ్ళు మాట్లాడే ఏదో రాజకీయ పబ్బం కట్టుకోవడానికి రాజకీయంగా ఏదో మాట్లాడిండు కానీ వాళ్ళకు అలాంటి ఛాయిస్ లేదు. ఆంధ్ర రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మనం కోటేశ్వరరావు గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ క్వశ్చన్ మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.